ఏజెన్సీలో సరైన అవగాహన లేక నేరాలు జరుగుతున్నాయని మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారద తెలిపారు. మహిళా ఖైదీల మానసిక పరిస్థితి సరిగ్గా లేకపోవడంతో వారికి మానసిక వైద్యులతో అవగాహన కల్పిస్తామన్నారు. ఇంద్రవెల్లి కేసులాపూర్ పాఠశాలతో పాటు ఇతర పాఠశాలలో సమస్యలు గుర్తించామని ఆమె తెలిపారు. సాధ్యమైనంత త్వరగా వాటి పరిష్కారానికి కృషి చేస్తామని ఆమె తెలియజేశారు. వెళ్ళి ఖైదీలను పరామర్శించడం జరిగింది, మాట్లాడడం జరిగింది, వాళ్ళ స్థితిగతులు తెలుసుకోవడం జరిగింది. వాళ్ళు ఉన్నటువంటి మానసిక స్థితి కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు కల్పించినటువంటి ప్రొవిజన్స్ కానివ్వండి, అవన్నీ కరెక్ట్ గా ఉన్నాయా లేదా అనేటువంటి విషయం గమనించుకుంటూ వాళ్ళకు మెడికల్ క్యాంప్ ని నిర్వహించడం జరిగింది. అంతే కాకుండా న్యూట్రిషన్ ఫుడ్ అందరితో పాటుగా ఖైదీలకు కూడా అందుతుందా లేదా అనేటువంటి అంశాన్ని కూడా మేము అక్కడ గమనించడం జరిగింది. చాలా బాగా మెయింటైన్ చేశారు జైలు విషయం వచ్చే వరకు. కాకపోతే ఒక చిన్న మాట, యాజ్ ఎ కమిషన్ చైర్పర్సన్, క్రైమ్ చేస్తున్నప్పుడు క్రైమ్ గురించి, ఆ క్రైమ్ చేసిన తర్వాత వచ్చేటువంటి పర్యావసనాల గురించి కొంచెం అవేర్నెస్ అనేది తగ్గడం వల్లనే ఇంటీరియర్ ప్లేసెస్ లో ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ ఆ చిన్నదా పెద్దదా క్రైమ్, అసలు మేము చేస్తున్నది క్రైమా అనేటువంటి అవగాహన లోపం కూడా కొంత ఉన్నట్టుగా నా దృష్టికి వచ్చింది. కాబట్టి తప్పకుండా అవేర్నెస్ క్యాంప్స్ ని ఇంటీరియర్ ప్లేసెస్ లో ఉమెన్ కమిషన్ తరఫున తీసుకుందాం అనేటువంటి ఆలోచన చేశాము. దానికి తగినటువంటి అవేర్నెస్ క్యాంప్స్ అన్ని చట్టాల గురించి అవగాహన కల్పిస్తూ ప్రతి చోట అవేర్నెస్ క్యాంప్స్ ని తప్పకుండా నిర్వహించాలన్నటువంటి ఆలోచన చేశాము. ఆ తర్వాత 4 జిల్లాలకు సంబంధించి, అంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకి సంబంధించిన రివ్యూ మీటింగ్ కూడా చేయడం జరిగింది. ఆ రివ్యూ మీటింగ్ లో కూడా ప్రతి అంశం గురించి క్షుణ్ణంగా మేము డిస్కషన్ చేయడం జరిగింది. ఎక్కడైనా ప్రభుత్వం నుండి లోపం జరుగుతుందా, లేకపోతే ఇంప్లిమెంటేషన్ లో లోపం జరుగుతుందా, టీమ్స్ ప్రజల వరకు రీచ్ అవుతున్నాయా, రీచ్ అవ్వడంలో ఉన్నటువంటి డిడబ్ల్యూఓ కానివ్వండి, సిడిపోల్ కానివ్వండి, సూపర్వైజర్స్, అంగన్వాడీ టీచర్స్, వీళ్ళందరి పాత్ర ఎంతవరకు వాళ్ళు న్యాయం చేయగలుగుతున్నారు అన్నటువంటి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత కొన్ని సర్దుబాట్లు చేయాల్సినటువంటి అంశం ఉందనేటువంటి